Hello students, welcome to Srinath Academy. Are you preparing for MSET examinations? And in this video, I will tell you important MSET Max high weightage chapters. సో ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో చూస్తే ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఎంపీసీ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్లోకి ఎంటర్ అవ్వడానికి రాస్తారు. అండ్ ఎంపీసీ వాళ్ళకు ఉండే సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో మ్యాథమెటిక్స్ నుంచి మనకి 80 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 80 మార్క్స్ ఉంటాయి. సో ఇదంతా తెలిసింది. అయితే మనం హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి మ్యాథ్స్లో అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మ్యాథ్స్ 1 ఇయర్లో చూసుకుంటే కనుక ఓవరాల్గా మనకి 23 మార్క్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యాథ్స్ 1 ఇయర్ నుంచి. సో దీంట్లో హై వెయిటేజ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అంటే కనుక ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, దీని నుంచి మనం 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ వచ్చేసి ఫంక్షన్స్, మ్యాట్రిసెస్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో వీటి నుంచి మనం 3 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అనమాట. సో దీని నుంచి మనం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా రిమైనింగ్ చాప్టర్స్ అయితే అవన్నమాట, వాటి నుంచి 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మ్యాథ్స్ 1Bలో చూసుకుంటే ఓవరాల్గా 21 మార్క్స్ అయితే మనకు వస్తాయి. అండ్ ఆ 21 మార్క్స్లో ఏ చాప్టర్స్ హెవీ వెయిటేజ్ ఉన్నాయి చూద్దాం. సో అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాని నుంచి మనం 4 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చేసి స్ట్రైట్ లైన్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్. సో దీంట్లో నుంచి మనం 3 క్వశ్చన్స్ని ప్రతి చాప్టర్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, దీని నుంచి మనం 2 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మిగతావన్నీ కూడా 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే చాప్టర్స్ అనమాట. సో ఇది 1A 1B అయిపోయింది. నెక్స్ట్ ఏంటి 2A 2B. సో 2Aలో చూస్తే 18 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఓవరాల్గా. అండ్ ఆ 18 మార్క్స్లో హెవీ వెయిటేజ్ చాప్టర్ వచ్చేసి ప్రాబబిలిటీ అనమాట. సో 3 క్వశ్చన్స్ని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మిగిలిన చాప్టర్స్ అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవి మనకి హెవీ వెయిటేజ్ చాప్టర్స్, ఎందుకంటే వీటి నుంచి మనం 2 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ మిగతావన్నీ కూడా 1 మార్క్స్ వచ్చే ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ చాప్టర్ స్టూడెంట్స్. అండ్ మ్యాథ్స్ 2Bలో చూస్తే మనకు ఓవరాల్గా ఇక్కడ కూడా మనం 18 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ వాటిలో హెవీ వెయిటేజ్ చాప్టర్ వచ్చేసి సర్కిల్స్ అనమాట, దీని నుంచి మనం 4 క్వశ్చన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంసెట్ ఎగ్జామ్లో. అండ్ నెక్స్ట్ 3 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసే చాప్టర్స్ ఏంటంటే ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ 3 చాప్టర్స్ నుంచి మనం 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పారాబోలా నుంచి మనం 2 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మిగతావన్నీ కూడా 1 క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. సో ఓవరాల్గా ఇది మనకి హెవీ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అనమాట. సో ఓవరాల్గా మనకి మ్యాథ్స్ 1A 1B 2A 2B వీటన్నిటిలో కలిపి 80 మార్క్స్ అయితే మనకి వస్తాయి స్టూడెంట్స్. సో దట్స్ ఇట్ అనమాట. హెవీ వెయిటేజ్ చాప్టర్స్ తెలిసినాయి కదా. సో ఆ చాప్టర్ సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ మోడల్ పేపర్స్, ఎగ్జామ్ టిప్స్ ఉన్నాయి. సో వీటన్నిటి కోసం తెలిసిందేగా మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ ఓన్లీ ఎంసెటే కాదు, పాలిసెట్, ఐఐటి, నీట్, ఎవ్రీథింగ్ మన ఛానల్లో 100% ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. సో యూస్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్. బాయ్ బాయ్.